ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ క్యాంపు డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ గారు, ఈ అనకాపల్లికి సంబంధించిన డాక్టర్ గారు, వారు మా డిసిహెచ్ డాక్టర్ శ్రీనివాస్ గారు, మా సూపరింటెండెంట్ గారు కృష్ణారావు గారు, వీళ్ళు వచ్చి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అందరూ ఆధ్వర్యంలో కలిపి మీకు సెవెన్ హిల్స్ నుంచి అదేవిధంగా కేర్ హాస్పిటల్ నుంచి ఫిజియోథెరపీ వచ్చారు. దీంతో పాటు ఎబిలిటీ ఆర్గనైజేషన్, ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఫిజియోథెరపీ క్యాంప్ పెట్టి వారికి లిమ్స్ ఏమైనా ఆర్టిఫిషియల్ లిమ్స్ కావాల్సిన అవసరం ఉందా, లేదంటే ట్రైసైకిల్స్ కావాలా, ఇవన్నీ కూడా ఈరోజు చూసి వారి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఇవ్వడమే కాకుండా ఈ క్యాంపు కంటిన్యూ చేసే విధంగా ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు కాబట్టి ఫర్దర్గా ఫాలోఅప్ చేస్తారు ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్. వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే ఆ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. వారితో పాటు రోటరీ క్లబ్ ఉన్నది. ఇవి కాకపోతే మిగతా అదర్ ఆర్గనైజేషన్తో కూడా మాట్లాడి వాడికి సహాయం చేసే విధంగా లిమ్స్ కానీ, అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేటువంటి మీకు చేతులు కానీ కాళ్ళు కానీ ఏది అవసరం, లేదంటే సైకిల్ అవసరం అయితే సైకిల్, ఇవి అన్ని ప్రొవైడ్ చేసే ఆలోచనతో ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ రావడం జరిగింది. వారి ద్వారా ఈ క్యాంప్ పెట్టాం. ఈరోజు ఈ క్యాంప్ జరుగుతూ ఉంది. దీంతో పాటు ఎన్టీఆర్ హాస్పిటల్ అనేది ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కంటే ఇది జిల్లా ఆసుపత్రి అయింది. ఈ జిల్లాగా రూపొందించబడ్డది కాబట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక జిల్లా ఆసుపత్రిగా అన్ని స్పెషాలిటీ వైద్యాలు ఇక్కడే అందే విధంగా కావాల్సిన విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. విశాఖపట్నానికి సాధ్యమైనంత వరకు పేషెంట్స్ రిఫర్ చేయకుండా అనకాపల్లిలోనే ఎన్టీఆర్ హాస్పిటల్లోనే వైద్యం అందే విధంగా కార్యక్రమాలు రూపొందించడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మొదట సిటీ మెషిన్ పెట్టడం జరిగింది. సిటీ మెషిన్ సుమారు 1,80,00,000 రూపాయలతో సిటీ మెషిన్ పెట్టడం జరిగింది సిఎస్ఆర్ గ్రాంట్స్ నుంచి. అదేవిధంగా మీకు అప్పుడు అదానీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అవి. అదేవిధంగా మీకు 6 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే అవేమో మోడర్నైజ్ చేసి అవి నీట్గా తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడానికి 80,00,000 రూపాయలతో నోవోబ్యాన్ అనేటువంటి కంపెనీ ఇస్తే దానివల్ల ఆ సిఎస్ఆర్ లో అవి ఆపరేషన్ థియేటర్స్ అన్ని కూడా మోడర్నైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హైజీన్ కండిషన్స్ ఉండాలి హాస్పిటల్లో. 200 బెడ్స్ కానీ 280 బెడ్స్ వరకు ఉపయోగిస్తున్నారు. అదనంగా అంత డిమాండ్ ఉంది. గతంలో అయితే ఇక్కడ ఓపీ 550 ఉంటే ఇప్పుడు సుమారు 850 వరకు వెళ్ళింది. అంటే 1200 అయింది. అంటే సుమారు మీకు 46% అదనంగా ఓపీ పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ తక్కువ కాలంలో. దీనికి కారణం ఏంటంటే గతంలో 50% కంటే ఎక్కువ వైద్యులు ఉండేవారు కాదు. ఇప్పుడు వైద్యులు అందరూ ఉన్నారు. ఒక పాథాలజిస్ట్, రేడియాలజిస్ట్ తప్పితే మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ఫిల్ చేయడానికి కావాల్సిన విధంగా ప్రభుత్వంతో డైరెక్టర్ వారితో మాట్లాడడం కూడా జరుగుతుంది. త్వరలో అవి కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి ఎన్టీపీసీ నుంచి 48,00,000 రూపాయలు. ఇవి కాకుండా మీకు ₹1,00,00,000తో అది రెనోవేట్ చేసే కార్యక్రమం జరిగింది. కొత్తగా ఈ మధ్య మనకి మీకు బ్లడ్ శాంపిల్స్ తో అన్ని రకాల టెస్టులు సుమారు 134 టెస్టులు చేయడానికి కావాల్సిన విధంగా మీకు 87,90,00,000 రూపాయలతో ఒక అల్ట్రా మోడర్న్ ల్యాబ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలోనే వాటికి కావాల్సినటువంటి పనులు కూడా మొదలుపెట్టి ల్యాబ్ టెస్టులు కూడా పైకి ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే అన్ని టెస్టులు చేసుకోవడానికి. ఎందుకంటే ముఖ్యంగా పేషెంట్లు ఇబ్బంది పడేది టెస్టుల దగ్గర. పైకి టెస్టులకు వెళ్ళేసరికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చుకి అవసరం లేకుండా ఇక్కడే చేసే ఏర్పాటు అక్కడ జరుగుతోంది. దీంతో పాటు కొత్తగా నిన్ననే టెఫా స్కాన్, ఈ రాష్ట్రంలో 7 స్కాన్స్ ఇస్తే ఒకటి మన హాస్పిటల్కి ఇచ్చారు. టెఫా స్కాన్ 30,00,000 రూపాయలతో ఒక ఇటాలియన్ కంపెనీకి సంబంధించినటువంటి మంచి స్కాన్, అల్ట్రా మోడర్న్ స్కాన్ అది. దీనివల్ల ఏంటంటే గర్భిణీ స్త్రీలు లోపాలతోనూ జన్యుపరమైనటువంటి ఇబ్బందులతో పిల్లలు పుట్టకుండా ఉండే విధంగా 5వ మాసంలోనే వాళ్ళకి ఆ లోపాలు ఏమైనా ఉంటే తెలిస్తే దాన్ని బట్టి రెక్టిఫికేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లేదంటే అంగవైకల్యం పిల్లలు పుట్టకుండా ఉండడానికి కావాల్సిన విధంగా ఇవి బాగా పనిచేస్తుంది. అంగవైకల్యం కానీ ఇతరత్ర ఏ లోపాలు ఉన్నా ఆ లోపాలన్నీ ముందే తెలుస్తాయి ఆ స్కాన్ లో. అటువంటి స్కాన్ తీసుకొచ్చాం. ఇది పైన టెస్ట్ చేసుకుంటే 5,000 నుంచి 8,000 రూపాయలు మీకు రేటు పడుతుంది ఒక్కొక్కరికి. అది కూడా చాలా మంది చేయించుకోలేరు. అందువల్ల లోపాలతో చాలా మంది పిల్లలు పుడుతున్నారు. అందువల్ల అటువంటి లేకుండా ఇక్కడ ప్రతి పేదవాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ స్కాన్ చేసే విధంగా ఏర్పాటు చేయడం, త్వరలోనే అది ఏర్పాటు కూడా జరుగుతుంది.